చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం టీ పుత్తూరులోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలోని జూన్ 24 నుంచి జూలై 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త సిద్ధేశ్వర్ రెడ్డి తెలిపారు. స్వప్నంలో శ్రీరాముడి ఆదేశంతో వెలుగులోకి వచ్చిన ఈ దివ్యక్షేత్రంలోని అంకురార్పణ ధ్వజారోహణం ఉత్సవాలు ప్రారంభమై ప్రతిరోజు ప్రత్యేక పూజలు వాహన సేవలు జరుగుతున్నాయి. ఇక జూలై 1వ తేదీన జరిగే మహారథోత్సవం పుష్ప పల్లకి తెప్పోత్సవాలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. భక్తుల కోసం అన్నదానం, త్రాగునీరు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ ఆలయంలో సంజయరాజ స్వామి అప్పటి ధర్మకర్త పాపిరెడ్డి కలలో కనిపించి జూన్ 24 నుండి జూలై 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఈ స్వామివారి జరిపించే వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జూన్ 24 అంకురార్పణతో ప్రారంభమై జూన్ 25 తేదీ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి రాత్రి వాహన సేవలు ఉంటాయి. అలాగే సాయంత్రం 7 గంటలకి ఊంజల సేవ కార్యక్రమ మహోత్సవం జరుగుతుంది. స్వామివారికి కర్పూర హారతి సేవ మహోత్సవం జరుగుతుంది. ఇది ఎక్కడా జరిగినటువంటి అద్భుతమైన మహోత్సవం. ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి కోరుకున్న తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. కర్పూర హారతి అంటే స్వామివారికి కర్పూరతో నీరాజం పలుకుతూ గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చూడడానికి